ఈ లీవరేజ్ రేషియోస్ ఎలా చేస్తామో అర్థమైందమ్మా? లీవరేజెస్ రేషియోస్ ని ఎలా ఫైండ్ అవుట్ హోంవర్క్ ఇచ్చానే మీకు? హోంవర్క్ ప్రాబ్లం ఏమి ఇవ్వలేదు కదా? అర్థమైంది కదా? అర్థమైంది. ఏమేమి వస్తాయి లీవరేజెస్ రేషియోస్ లో? ఫస్ట్ వన్ డెట్ ఈక్విటీ రేషియో, ప్రొప్రైటరీ రేషియో, క్యాపిటల్ గేరింగ్ రేషియో, అసెట్స్ రేషియో, నెక్స్ట్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ వన్ ఏమి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, డివిడెండ్ కవరేజ్ రేషియో. ఎలా చేస్తాము దాన్ని, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అర్థమైంది కదా? నెక్స్ట్ మా ఈరోజు వచ్చి టర్న్ ఓవర్ రేషియోస్ చూద్దాం. ఎలా మనము టర్న్ ఓవర్ రేషియోస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. టర్న్ ఓవర్ రేషియోస్ లో మనకి ఏమేమి వస్తాయో అవి చూద్దాం, సరేనా? మీకు ప్రాబ్లం పెట్టాను చూసారా? చూడండి ప్రాబ్లము. ప్రాబ్లం చూడండి, ఏమి ఇచ్చాడు ఇక్కడ. గివెన్ బిలో ఈస్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ వరుణ్ లిమిటెడ్. ఏమి ఇక్కడ కింద వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అంటే వరుణ్ లిమిటెడ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని మనము ఏం క్యాలిక్యులేట్ చేయాలి? టర్న్ ఓవర్ రేషియోస్ ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. ఏమి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడండి. ఓపెనింగ్ స్టాక్ 80,000, పర్చేజెస్ వచ్చి మనకి 2 types గా జరిగినాయి. ఒకటి క్యాష్ బేస్ లో జరిగింది, రెండోది వచ్చి క్రెడిట్ బేస్ లో జరిగింది. క్యాష్ బేస్ లో మనకి ఎంత వచ్చింది? 96,000 లో మనము, అంటే 96,000 క్యాష్ ద్వారా మనము పర్చేస్ చేసాము. నెక్స్ట్ 7 lakhs కి మనము క్రెడిట్ బేస్ లో మనము పర్చేజెస్ అనేవి చేసాము. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఎంతమా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చారు? 1,69,000 ఇచ్చారు. నెక్స్ట్ సేల్స్ చూడండి, సేల్స్ 10,40,000. అందులో నుంచి రిటర్న్స్ మనము లెస్ చేస్తే 10 lakhs వచ్చింది. క్లోజింగ్ స్టాక్ 1,20,000. ఇక్కడ ప్రాఫిట్ కూడా చూడండి 75,000 ఇచ్చాడు. ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ లో మనకి ఏమేమి ఐటమ్స్ ఇచ్చాడు చూడండి. షేర్ క్యాపిటల్ 3 lakhs, రిజర్వ్స్ 1,50,000, డిబెంచర్స్ 2 lakhs, క్రెడిటార్స్ 1,30,000. ఏమ్మా? ఒక్క నిమిషం. ఓకే, ఓకేమా. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు చూడండి. అక్కడ లయబిలిటీస్ సైడ్ చూడండి. బ్యాలెన్స్ షీట్ లో షేర్ క్యాపిటల్, రిజర్వ్స్, డెబెంచర్స్, క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, ప్రొవిజన్స్ ఇవి ఇచ్చారు. నెక్స్ట్ అసెట్ సైడ్ ఏమేమి ఇచ్చారు మనకి ఐటమ్స్? బిల్డింగ్స్, ప్లాంట్, ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్, డెటార్స్, బిల్స్ రిసీవబుల్స్, క్యాష్ ఇవన్నీ ఇచ్చారు. అసెట్స్ అండ్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకుని మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు? టర్న్ ఓవర్ రేషియోస్. టర్న్ ఓవర్ రేషియోస్ లో మనకి 5 types వస్తాయమ్మా. ఫస్ట్ వన్ వచ్చి స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. నేర్చుకుంటున్నారా ఫార్ములాస్? హలో, ఫార్ములాస్ నేర్చుకుంటున్నారు కదమ్మా? ఓకేమ్మా. మనకి టర్న్ ఓవర్ రేషియోస్ లో మనము ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి అంటే, టర్న్ ఓవర్ రేషియోస్ లో మనకి 5 types వస్తాయి. ఫస్ట్ వన్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో, డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో, నెక్స్ట్ క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో, వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో,
ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియోస్ 5 టైప్స్ ఆఫ్ రేషియోస్ వస్తాయి దేంట్లో టర్న్ ఓవర్ రేషియోస్లో. ఓకేమా ఫస్ట్ వన్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో చూద్దాం. కనిపిస్తోందా? మా కెమెరా కనిపిస్తుంది కదా స్క్రీన్. ఓకేమా ఫస్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ వన్ వచ్చి స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. మా క్లియర్ గానే ఉంది కదా కెమెరా? ఓకేమా స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. సెకండ్ వన్ ఏమి డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో. థర్డ్ వన్ వచ్చి క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో. క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో. ఫోర్త్ వన్ ఏమి వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. అండ్ లాస్ట్ వన్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. ఎన్ని టైప్స్ వస్తాయి ఇవి? టర్న్ ఓవర్ రేషియోస్ మా టర్న్ ఓవర్ రేషియోస్. అందులో ఫస్ట్ వన్ ఏమి స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఏమి స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా ఏమ్మా? స్టాక్ ఓకేమ్మా సరుకు టర్న్ ఓవర్ రేషియో. టర్న్ ఓవర్ నిష్పత్తి. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్స్ టు ఏం ఫార్ములా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. ఏమి అమ్మిన వస్తువులకు వస్తువుల వ్యయం బై సగటు సరుకు. మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తెలీదు, నెక్స్ట్ యావరేజ్ స్టాక్ కూడా మనకి తెలీదు. కాబట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ యొక్క ఫార్ములా ఏమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రావాలంటే మనం ఏమేమి యాడ్ చేసుకుంటాం? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అయ్యో ఓకే ఓపెనింగ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్. దానికి వేజెస్ ఉంటే వేజెస్ యాడ్ చేస్తాము. మళ్ళీ
మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉన్నా సరే దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ని కూడా యాడ్ చేసుకొని అందులో నుంచి ఏం లెస్ చేస్తాము, माइनस क्लोजिंग स्टॉक मैम मेरे पेन में जीजुक दी थी నెక్స్ట్ మనకి చూడండి క్వశ్చన్ చూడండి మా ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఎంత ఇచ్చారు, ఓపెనింగ్ స్టాక్ వాల్యూ చూడండి ఎంత ఇచ్చారు మనకి, క్వశ్చన్ చూడండి 80,000 వచ్చి ఓపెనింగ్ స్టాక్. పర్చేజెస్ చూడండి ఎంత ఇచ్చారు మనకి, పర్చేజెస్ వచ్చి మనకి అది క్యాష్ బేస్నా లేకుంటే క్రెడిట్ బేసా అని సపరేట్గా అడగలేదు, పర్చేసెస్ అని అడిగాడు కాబట్టి మనకి ఎంత 9 lakhs 96,000 ప్లస్ 7 lakhs ఎంత 7,96,000. నెక్స్ట్ వేజెస్ ఏమని ఇచ్చాడా, వేజెస్ ఇవ్వలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అందులో నుంచి మనము ఏం లెస్ చేస్తాము, క్లోజింగ్ స్టాక్ని మనం ఇక్కడ లెస్ చేస్తాం. ఓకే ఎంత ఇచ్చారు మా క్లోజింగ్ స్టాక్ చూడండి, క్వశ్చన్ చూడండి క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చారు మనకి 1,20,000 కై కమి ఓకే మా సారీ తెలుగులో రాయడం మర్చిపోయాను మా. ఏమి ప్రారంభ సరుకు దానికి కొనుగోలు యాడ్ చేసుకుంటాము, కొనుగోలు వేతనాలు మరి ఇదేమి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే తయారీ వ్యయాలు, అందులో నుంచి ఏం లెస్ చేస్తాము, ముగింపు సరుకుని తీసేస్తాం, ముగింపు సరుకు. ఓకే మనకి ఇక్కడ వేజెస్ ఇవ్వలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఇవ్వలేదు, క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చారు 1,20,000 ఇచ్చారు. ఓకే ఎంత 80,000 ప్లస్ ఎంత 7,96,000 అందులో నుంచి మనము ఏం లెస్ చేస్తాము, ఎంత 1,20,000 ఎంత వచ్చింది 7,56,000 ఏమిది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత 7,56,000 వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, యావరేజ్ స్టాక్, యావరేజ్ స్టాక్ ఫైజు అజ్మల్ మియా అమ్మీ ఓ డోర్ దర్. నెక్స్ట్ యావరేజ్ స్టాక్ మా, యావరేజ్ స్టాక్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దాని ఫార్ములా ఏమంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది, యావరేజ్ స్టాక్ ఏమిది ప్రారంభ
ప్రారంభ సరుకు, దానికి ఏమి ముగింపు సరుకు. ముగింపు సరుకుని యాడ్ చేసుకొని బై 2 చేస్తే మనకి యావరేజ్ స్టాక్ వస్తుంది. ఏమి ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఎంత ఇక్కడే ఉంది చూడండి, 80,000. 80,000 ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఎంత 1,20,000 బై 2 ఎంత వస్తుంది మనకి 2 lakhs. 2 lakhs బై 2 ఎంత 1 lakh. ఏమి 1 lakh యావరేజ్ స్టాక్. యావరేజ్ స్టాక్ కాబట్టి మనకి స్టాక్ టర్న్ ఓవర్ రేషియోకి కావాల్సిన 2 ఐటమ్స్ యొక్క వాల్యూస్ని మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము. ఫస్ట్ ఏమి therefore స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్స్ టు స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్స్ టు ఏమి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ ఎంత 7,56,000 బై యావరేజ్ స్టాక్ వాల్యూ 1 lakh. ఎంత వస్తుంది 7,56,000 బై 1 lakh చేస్తే 7,56,000 బై 1 lakh ఎంత వచ్చింది 7.56. 7.56 ఏమిది స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఎంత వచ్చింది 7.56 వాల్యూ 56. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ స్టాక్ టర్న్ ఓవర్ రేషియోని ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఏమి డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో. సెకండ్ వన్ డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో. డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో యొక్క ఫార్ములా ఏమి రుణగ్రస్తుల టర్న్ ఓవర్ రేషియో. రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి. ఏమ్మా డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా ఏమంటే డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్స్ టు నెట్ క్రెడిట్ సేల్స్ బై నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్. యావరేజ్ డెటార్స్ ఏమి డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా ఏమి నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్. మనకి ఇక్కడ 2 వాల్యూస్కి మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ నెట్ క్రెడిట్ సేల్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే నెట్ క్రెడిట్ సేల్స్ ఈక్వల్స్ టు నెట్ క్రెడిట్ సేల్స్ ఎంత క్వశ్చన్ చూడండి మనకి ఆల్రెడీ ఇచ్చారు. సేల్స్ ఎంత 10 lakhs. 10 lakhs మనకి ఇక్కడ సేల్స్ ఎంత సేల్స్ వాల్యూ 10 lakhs. నెక్స్ట్ యావరేజ్ రమ్య మ్యూట్ లో పెట్టండి మా. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి యావరేజ్ డెటార్స్. యావరేజ్ డెటార్స్ ఈక్వల్స్ టు ఏమి యావరేజ్ డెటార్స్ అంటే మనకి ఏమేమి వస్తుంది
యావరేజ్ డెటార్స్ కావాలంటే మనం ఏమేమి యాడ్ చేసుకోవాలి? డెటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్స్. రిసీవబుల్స్ని యాడ్ చేసుకుంటే మనకి యావరేజ్ డెటార్స్ వస్తుంది మా. డెటార్స్ వాల్యూ చూడండి, మనకి క్వశ్చన్ చూడండి మా. డెటార్స్ వాల్యూ యాక్చువల్ డెటార్స్ చూడండి మా, 50,000 ఉంది. దాంట్లో నుంచి మనము ప్రొవిజన్స్ తీసేస్తే ఎంత వచ్చింది? 40,000 వచ్చింది. ప్రొవిజన్స్ తీయకుండా ఉన్న యాక్చువల్ డెటార్స్ ఎంత? 50,000. ఆ వాల్యూ తీసుకుందాం. 50,000 ప్లస్ బిల్స్ రిసీవబుల్స్ చూడండి. బిల్స్ రిసీవబుల్స్ లో కూడా మనకి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాడు. ప్రొవిజన్ కి ముందు ఉన్న బిల్స్ రిసీవబుల్స్ అమౌంట్ ఎంత? 1,75,000. ఈ టూ అమౌంట్స్ ని తీసుకుంటాం. ఏమేమి? డెటార్స్ నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్స్. ఎంత? డెటార్స్ వాల్యూ ఎంత? 50,000. బిల్స్ రిసీవబుల్స్ వాల్యూ 1,75,000. ప్రొవిజన్ తీయకముందు ఉన్న డెటార్స్. ప్రొవిజన్ ని తీయకముందు ఉన్న యాక్చువల్ డెటార్స్ ఎంత? 50,000. బిల్స్ రిసీవబుల్ నుంచి కూడా ప్రొవిజన్స్ తీయకుండా ఉన్న యాక్చువల్ బిల్స్ రిసీవబుల్స్ ఎంత? 1,75,000. రెండు టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 50,000 ప్లస్ 1,75,000 ఎంత? 2,25,000. ఏమిది? 2,25,000 యావరేజ్ డెటార్స్. అర్థమవుతుందా? యావరేజ్ డెటార్స్కి ఏం తీసుకుంటున్నామో. హలో 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 ఏం అర్థమవుతుందా? యావరేజ్ డెటార్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేసామో. ఓకే, ప్రొవిజన్స్ని తీయకముందు ఉన్న యాక్చువల్ డెటార్స్ని, ప్రొవిజన్స్ కానీ ఏం తీయకుండా ఉన్న యాక్చువల్ బిల్స్ రిసీవబుల్స్ని యాడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? యావరేజ్ డెటార్స్ వస్తుంది. ఓకే, దేర్ఫోర్ ఏమి ఇక్కడ డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్స్ టు therefore debtors turnover ratio equals to ఏమి? నెట్ క్రెడిట్ సేల్స్ ఎంత? 10 lakhs. 10 lakhs బై అది మనకి సేల్స్ చూడండి, మనకి అది క్యాషా లేకుంటే క్రెడిటా అని మనకి మెన్షన్ చేయలేదు. కాబట్టి మనము దాన్ని క్రెడిట్ సేల్స్ కానీ మనం తీసుకొని ఏం చేస్తున్నాము ఇక్కడ అంటే క్రెడిట్ సేల్స్ కానీ మనం అది వాళ్ళు పర్టికులర్గా ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనము క్రెడిట్ సేల్స్ కానీ అనుకుందాం. క్రెడిట్ సేల్స్గా ఎంత? 10 lakhs. 10 lakhs బై ఎంత వచ్చింది మనకి? యావరేజ్ డెటార్స్ వాల్యూ 2,25,000. 2,25,000 చేసాం, వచ్చింది ఎంత? 10 lakhs బై 10 lakhs బై ఎంత? 2,25,000. 2,25,000 2,25,000 చేస్తే ఎంత వచ్చింది? 4.44%. 4.44 వాల్యూ. ఏది? డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. ఏమి థర్డ్ వన్? క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో. క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో. ఏమి? రుణదాతల టర్న్ ఓవర్ రేషియో, టర్న్ ఓవర్ నిష్పత్తి. ఏమి ఇక్కడ ఫార్ములా? ఏమి? క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో యొక్క ఫార్ములా
creditors turnover ratio equals to ఒక నిమిషం ఏమా క్వశ్చన్ ఫార్ములా ఏమిట క్రెడిటర్స్ టర్నోవర్ రేషియో యొక్క ఫార్ములా సేమ్ అక్కడ ఇక్కడ సేల్స్ వచ్చింది ఇక్కడ జస్ట్ ఇక్కడ పర్చేజెస్ వస్తాయి ఏమి నెట్ క్రెడిట్ పర్చేజెస్ బై నెట్ క్రెడిట్ పర్చేజెస్ బై యావరేజ్ సరే మా ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఏదిరా అంటే అది డెట్ కలెక్షన్ పీరియడ్ని అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి యాక్చువల్గా మనకి ఈ ఫార్ములా అనేది ఇక్కడికి అయిపోతుంది కానీ ఒకవేళ వాడు కానీ డెట్ కలెక్షన్ పీరియడ్ కూడా అడిగితే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది కూడా చూపిస్తాను అది కూడా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడికి యాక్చువల్గా మనకి డెట్ టర్నోవర్ రేషియోకి ఇక్కడికి సరిపోతుంది కానీ ఒకవేళ క్వశ్చన్లో కానీ డెట్ కలెక్షన్ పీరియడ్ గురించి కూడా అడిగితే అది కూడా చూద్దాం డెట్ కలెక్షన్ పీరియడ్ అంటే మనము ఏమి తెలుగులో ఏమి ఇక్కడ రుణగ్రస్తుల వసూలు కాలం రుణగ్రస్తుల వసూలు కాలం ఏమి దీని యొక్క ఫార్ములా ఏమంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇయర్ బై నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ బై డెటార్స్ టర్నోవర్ రేషియో డెటార్స్ టర్నోవర్ రేషియో ఏది మనకి దాని యొక్క పీరియడ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ బై డెటార్స్ టర్నోవర్ రేషియో ఒక ఇయర్కి ఎన్ని డేస్ వస్తాయమ్మా 365 డేస్ 365 డేస్ బై ఎంత వచ్చింది డెటార్స్ టర్నోవర్ రేషియో 4.44 చేస్తే మనకి దీని యొక్క యాక్చువల్ అంటే ఎంతలోపు తిరిగి అంటే మన దగ్గర తీసుకున్న డెట్స్ అనేవి ఎంతలోపు తిరిగి చెల్లించాలి పైగా 365 బై 4.44 ఎంత 62 డేస్ 62 డేస్లో మనకి డెటార్స్ రీపేమెంట్ అనేది జరగాలి ఏమిది దేర్ఫోర్ డెటార్స్ డెట్ కలెక్షన్ పీరియడ్ 82 డేస్లో మనము డెట్స్ అనేటివి కలెక్ట్ చేసుకోవాలి అర్థమవుతుందా ఈ డెట్ కలెక్షన్ పీరియడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము హలో ఇది తర్వాత వేసుకోండి మా ఇది ఇప్పుడే కాదు నెక్స్ట్ మళ్ళీ చెప్తాను హలో 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 మరి అర్థమవుతుంది కదా ఇక్కడ డెటార్స్ టర్నోవర్ రేషియోని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డెట్ కలెక్షన్ పీరియడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఓకే ఏమా అర్థమవుతుందా ఎవ్వరు అసలు రిప్లైనే ఇవ్వరు ఎందుకు అలాగా ఎందుకు మా ఉన్నారా కాల్లో అందరూ హలో
అర్థమైందా ఎలా ఫైండ్ అవుట్ చేసామో డెట్ కలెక్షన్ పీరియడ్ని? ఓకేమా, మీరు జవాబు ఇవ్వరు నాకు తెలుసు. నెక్స్ట్ వన్ ఏమి క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో. క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో ఫార్ములా ఏం చెప్పామో ఇంతకు ముందే చెప్పాను. క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో ఈక్వల్స్ టు నెట్ క్రెడిట్ పర్చేజెస్ బై నెట్ క్రెడిట్ పర్చేజెస్ బై యావరేజ్ క్రెడిటార్స్. ఏమి ఇక్కడ నెట్ క్రెడిట్ దాంట్లో ఎలాగైతే సేల్స్ని మనం ఫైండ్ అవుట్ చేసామో సేమ్ అలాగే నెట్ క్రెడిట్ పర్చేజెస్ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ 2 టైప్స్లో ఇచ్చాడు. మా పర్చేజెస్ అనేవి మనము క్యాష్ బేస్లో చేసాము, క్రెడిట్ బేస్లో చేసాము. క్యాష్ బేస్లో చేసినది ఎంత 96,000. క్రెడిట్ బేస్లో ఎంత చేసాము 7 lakhs. 7 lakhsకి మనము పర్చేజెస్ చేసాం. ఏది ఇది క్రెడిట్ బేస్లో. ఏమిది తెలుగులో నికర అరువు కొనుగోళ్ళు బై నికర అరువు కొనుగోళ్ళు బై ఏమిది సగటు రుణదాతలు. ఇదేమి నికర అరువు కొనుగోలు. ఎంత మనము 7 lakhsకి పర్చేసెస్ చేసాం, అది వేసుకున్నామా. క్వశ్చన్ చూడండి, మనకి క్వశ్చన్లో ఇచ్చారు 7 lakhsకి పర్చేజెస్ అనేవి క్రెడిట్ బేస్లో చేసాము. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యావరేజ్ క్రెడిటార్స్. ఎంత యావరేజ్ క్రెడిటార్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, క్లోజింగ్ క్రెడిటార్స్ ప్లస్ క్లోజింగ్ బిల్స్ పేయబుల్. చూడండి మా ఇక్కడ క్రెడిటర్స్ వాల్యూ ఎంత ఇచ్చారు 1,30,000. దానికి అందులో ప్రొవిజన్స్ కానీ ఏమి రిజర్వ్స్ కానీ ఏం లేకుండా క్రెడిటార్స్ వాల్యూ నెక్స్ట్ బిల్స్ పేయబుల్ యాక్చువల్ వాల్యూనే ఇక్కడ తీసుకుంటాం. ఏమి ఇక్కడ క్రెడిటార్స్ వాల్యూ ఎంత ఇచ్చారు 1,30,000. దానికి ఏం యాడ్ చేసుకోవాలి, బిల్స్ పేయబుల్ ఎంత 70,000, మొత్తం 2 lakhs. ఏమి 2 lakhs యావరేజ్ క్రెడిటార్స్, ఏమి సగటు రుణదాతలు. దేర్ఫోర్ ఏమి ఇక్కడ క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో ఈక్వల్స్ టు ఏమి నెట్ క్రెడిట్ పర్చేజెస్ నికర అరువు కొనుగోళ్ళు. ఎంతమా నికర అరువు కొనుగోళ్ళు 7 lakhs బై ఎంత యావరేజ్ క్రెడిటార్స్ 2 lakhs. యావరేజ్ క్రెడిటార్స్ ఎంత ఇచ్చారు, ఎంత ఫైండ్ అవుట్ చేసాము 2 lakhs వాల్యూ. చూడండి 7 lakhs బై 2 lakhs ఎంత వచ్చింది 3.5. ఏమిది క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో. సేమ్ దీనికి కూడా ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, డెట్ పేమెంట్. దీనికి ఏమి డెటార్స్ కంటే డెట్ కలెక్షన్ పీరియడ్ని ఫైండ్ అవుట్ చేస్తాము. క్రెడిటార్స్ టర్నోవర్ రేషియోకి ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, డెట్ పేమెంట్ మనం పే చేయాల్సిందే, డెట్ పేమెంట్ పీరియడ్. ఏమి ఫార్ములా సేమ్ దానిలాగే నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ బై యావరేజ్ యావరేజ్ కాదు,
క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో. క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో. సంవత్సరంలో రోజుల సంఖ్య బై ఏమిది క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో. రుణదాతల టర్నోవర్ నిష్పత్తి. ఏమిది రుణదాతల చెల్లింపు కాలం. ఏమా నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ ఎంత 365/3.5 ఎంత వస్తుంది. 365/3.5 ఎంత 104. ఏమిది డెట్ పేమెంట్ పీరియడ్ ఎంత 104 డేస్లో మనము పేమెంట్ అనేది చేసేయాలి. ఎవరికి? క్రెడిటార్స్కి. చెప్పండి మా అడగండి. ఏదిమా? మనకి ఇక్కడ ఏమడిగాడు ఇక్కడ చూడండి. నెట్ క్రెడిట్ పర్చేజెస్ అంటే అప్పుకి చేసిన అరువుకి చేసిన కొనుగోళ్ళు. మనము అప్పుకి ఎంత చేసామో అది మటుకు చూపిస్తాం. ఒకవేళ క్యాష్ బేసిస్లో అడిగింటే క్యాష్ బేసిస్లో చూపించుంటాం. ఇక్కడ ఏమి నెట్ అంటే క్రెడిటార్ టర్నోవర్ రేషియో యొక్క ఫార్ములా ఏం చెప్తున్నారు. నెట్ క్రెడిట్ పర్చేజెస్ అంటే క్రెడిట్కి చేసిన పర్చేజెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్రెడిట్ చేసిన పర్చేజెస్ బై యావరేజ్ క్రెడిటార్స్ని దాని యొక్క ఫార్ములా. ఇక్కడ ఏమి ఓన్లీ మనము క్రెడిట్ బేస్లోనే తీసుకుంటున్నామా, క్యాష్ బేస్లో తీసుకోవడం లేదు. ఇక్కడ చూడండి డెటార్స్ కూడా అలాగే తీసుకున్నాం. డెటార్స్ టర్నోవర్ రేషియోలో కూడా ఏం చేసాము, ఓన్లీ క్రెడిట్ సేల్స్ని మటుకే తీసుకున్నాం. ఇక్కడ ఏమి మనకి క్రెడిటార్స్ కానీ డెటార్స్ కానీ మనకి ఎప్పుడు అరైజ్ అవుతారు. డెటార్స్ కానీ క్రెడిటార్స్ కానీ ఎప్పుడు అరైజ్ అవుతారు, ఎప్పుడైతే మనము క్రెడిట్ బేస్లో పర్చేస్ కానీ సేల్స్ కానీ చేసింటామో అప్పుడే మనకి ఈ డెటార్స్ అండ్ క్రెడిటార్స్ అనే వాళ్ళు అరైజ్ అవుతారు. మా క్రెడిటార్స్ అంటే ఎవరు? మనకి రుణం ఇచ్చిన వాళ్ళు, అంటే మనకి అప్పు ఇచ్చిన వాళ్ళని క్రెడిటార్స్ అంటాము. మనం ఎవరికైతే అప్పు ఇచ్చింటామో వాళ్ళని ఏమంటాము? డెటార్స్ అని అంటాం. ఏమా క్రెడిట్ అనేది మనకి ఎప్పుడు అరైజ్ అవుతుంది, ఎప్పుడైతే మనము అప్పుకి కొనుగోలు అని చేసింటామో అప్పుడు క్రెడిటార్స్ అనే వాళ్ళు అరైజ్ అవుతారు. మనము ఎప్పుడైనా మన దగ్గర ఎప్పుడైతే మనం సేల్స్ అనేది బేస్లో చేసింటామో అప్పుడు మనకి డెటార్స్ అనే వాళ్ళు అరైజ్ అవుతారు. దాన్ని మనం ఏమంటున్నాము? క్రెడిట్ బేస్ అంటున్నాం. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? టర్నోవర్ రేషియో అంటే యాక్చువల్గా మనకి క్రెడిటార్స్ ఎంతమంది ఉన్నారు, డెటార్స్కి మనము ఎంత పేమెంట్ అనేది. ఓకే, క్రెడిటార్స్కి మనము ఎంత పేమెంట్ అంటే ఎంత లోపు పేమెంట్ అనేది జరగాలి. నెక్స్ట్ డెటార్స్ దగ్గర నుంచి మనకి రీపేమెంట్ అనేది ఎప్పటికి రావాలి. వీళ్ళ యొక్క టర్నోవర్ని మనము టర్నోవర్ రేషియోస్ని మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం. టర్నోవర్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అది మనము ఓన్లీ క్రెడిట్ బేస్లోనే ఫైండ్ అవుట్ చేస్తామా. క్రెడిట్ బేస్లో మన దగ్గర ఎంత అయితే తీసుకుంటారో ఆ క్రెడిట్ బేస్ ద్వారానే మనము క్రెడిటార్స్ టర్నోవర్ రేషియోని డెటార్స్ యొక్క టర్నోవర్ రేషియోస్ని మనము క్యాలిక్యులేట్ చేస్తాం.
ఒకవేళ మనం వీళ్ళకి క్యాష్ అనేది పే చేసేసామంటే వాళ్ళకి మనకి ఎలాంటి బ్యాలెన్స్ అనేది ఉండదు. వన్స్ క్రెడిట్ బేస్లో కానీ మనం పర్చేస్ కానీ సేల్స్ కానీ చేసామంటే మనకి ఈ క్రెడిటార్స్ అండ్ డెటార్స్ అనే వాళ్ళు మనకి అరైజ్ అవుతారు. కాబట్టి మనము ఓన్లీ క్రెడిట్ బేస్లో తీసుకున్న వాటిపైనే మనము ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాం. సరేనా? హలో హలో ఏం తీసుకుంటాం ఇక్కడ? ఓన్లీ క్రెడిట్ బేస్లో ఎంతైతే మనము పర్చేస్ కానీ సేల్స్ కానీ చేసింటామో ఆ వాల్యూస్ మట్టుకే తీసుకుంటాం. సరేనా? ఓకే, నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇది తెలిసిందా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? డెట్ పేమెంట్ పీరియడ్ కానీ నెక్స్ట్ డెట్ డెట్ కలెక్షన్ పీరియడ్ని డెట్ పేమెంట్ పీరియడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? డెట్ పేమెంట్ పీరియడ్ వచ్చి క్రెడిటార్స్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు డెట్ పేమెంట్ పీరియడ్ని ఫైండ్ అవుట్ చేస్తాము. అదే డెటార్స్ టర్న్ ఓవర్ రేషియోని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డెట్ కలెక్షన్ పీరియడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? క్లియర్ అమ్మా? హలో ఓకే అమ్మా. ఫోర్త్ వన్ ఏమి? ఫోర్త్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. ఏమి ఫార్ములా వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో? నిర్వహణ మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి. ఫార్ములా ఏమి? వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్స్ టు సేమ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై ఏమి? వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ మనకి ఆల్రెడీ తెలుసుమా. ఏమి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఇదిగో ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. చూడండి ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని ఇక్కడ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత? 7,56,000. 7,56,000 ఏమి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాబట్టి మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ ఎంత? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ ఎంత? 7,56,000. 7,56,000. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వర్కింగ్ క్యాపిటల్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్కి ఫార్ములా ఏమి? వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనం. ఏమి? వర్కింగ్ క్యాపిటల్ ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్లో నుంచి మనకి కరెంట్ లయబిలిటీస్ని లెస్ చేసామంటే వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు.
అప్పులు. క్వశ్చన్ చూడండి మనకి డైరెక్ట్గా ఇచ్చేసారా? కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ ఇవ్వలేదు. చూడండి కరెంట్ అసెట్స్ అని కరెంట్ లయబిలిటీస్ అని ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి? కరెంట్ అసెట్స్ ని మరియు కరెంట్ లయబిలిటీస్ ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏమి ఇక్కడ కరెంట్ అసెట్స్ ఈక్వల్స్ టు ఏమేమి వస్తాయి? కరెంట్ అసెట్స్ లో మనకి ఏమేమి ఐటమ్స్ వస్తాయమ్మా? స్టాక్ ప్లస్ డెటార్స్, బిల్స్ రిసీవబుల్స్, నెక్స్ట్ క్యాష్. ఈ మొత్తం మనకి ఏమి కరెంట్ అసెట్స్. స్టాక్ వాల్యూ ఎంత చూడండి, మా స్టాక్ ఎంత ఇచ్చారు? 1,20,000. నెక్స్ట్ డెటార్స్ చూడండి మనకి ప్రొవిజన్ తర్వాత ఉన్న డెటార్స్, యాక్చువల్ డెటార్స్, ప్రొవిజన్ తర్వాత ఉన్న డెటార్స్ ని తీసుకోవాలి. మనము డెటార్స్ టర్న్ ఓవర్ రేషియోలో ఏం చేసాము అంటే ప్రొవిజన్స్ తీయకుండా ఉన్న యాక్చువల్ డెటార్స్ ని తీసుకున్నాం. ఎంత? 50,000. ఇక్కడేమి డెటార్స్ లో నుంచి ప్రొవిజన్స్ ని తీసుకున్న తర్వాత అవుట్ కాలం లో ఉంది చూడండి ఎంత? 40,000. ఆ 40,000 ని తీసుకుంటాం. నెక్స్ట్ ఏమి బిల్స్ రిసీవబుల్స్ ఎంత? 1,60,000. సేమ్ ఇది కూడా అంతే, ఆఫ్టర్ ప్రొవిజన్ తర్వాత ఉన్న బిల్స్ రిసీవబుల్స్ ని తీసుకుంటాం. క్యాష్ ఎంత ఉంది? 50,000. మొత్తం యాడ్ చేసుకోండి. ఎంత? 1,20,000 ప్లస్ 40,000, 1,60,000, 50,000 ఎంత? 3,70,000. ఏమిది? కరెంట్ అసెట్స్. 3,70,000 కరెంట్ అసెట్స్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ ఈక్వల్స్ టు ఏమేమి వస్తాయి? కరెంట్ లయబిలిటీస్ లో మనకి క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్స్, ప్రొవిజన్స్. క్రెడిటార్స్ ప్లస్ బిల్స్ పేయబుల్స్, దానికి ఏం యాడ్ చేసుకుంటాము? ప్రొవిజన్స్. ని యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏమి క్రెడిటార్స్ వాల్యూ ఎంత ఇచ్చారు చూడండి? 1,30,000 క్రెడిటార్స్ వాల్యూ. నెక్స్ట్ బిల్స్ పేయబుల్స్ వాల్యూ ఎంత ఇచ్చారు? 70,000. నెక్స్ట్ ప్రొవిజన్స్ వాల్యూ ఎంత? 60,000. नहीं हाँ अब एक 10 मिनट्स लगता क्या? 1,30,000 प्लस 70,000 ప్లస్ ఎంత? 60,000. ఎంత వచ్చింది? 2,60,000. ఇదేమి కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వర్కింగ్ క్యాపిటల్. ఏమి వర్కింగ్ క్యాపిటల్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ వాల్యూ ఎంత? 3,70,000 మైనస్ కరెంట్ లయబిలిటీస్ వాల్యూ ఎంత? 2,60,000. ఎంత? 3,70,000 లో నుంచి 2,60,000 లెస్ చేస్తే 1,10,000 వస్తుంది. అదేమి వర్కింగ్ క్యాపిటల్. దేర్ఫోర్ ఏమి లాస్ట్ లో వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్స్ టు ఏమి?
కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత 7,56,000 బై 1,10,000 ఎంత వస్తుంది 7,56,000 లోని పై 7,56,000 by 1,10,000 6.87 ఏమిది వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. ఇంకా లాస్ట్ వన్ ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. స్థిరాస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి. ఏమా ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్స్ టు నెట్ అసెట్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. నెట్ అసెట్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. సారీ నెట్ అసెట్స్ కాదమ్మా, నెట్ సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. ఎంత నెట్ సేల్స్ వాల్యూ ఎంత ఇచ్చారమ్మా 10 lakhs. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. బిల్డింగ్స్ వాల్యూ ఎంత 2,50,000. ప్లాంట్ వాల్యూ ఎంత 2,10,000. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ ఎంత ఇచ్చారు 80,000. ఇంత 2,10,000 ఒక 2,50,000 4,60,000 ఒక అల్హమ్దులిల్లా 4,60,000 ప్లస్ 80,000 5,40,000. Therefore, fixed assets turnover ratio equals to net sales ఎంత 10 lakhs by ఎంత ఫిక్స్డ్ అసెట్స్ 5,40,000. 10 lakhs by 5,40,000 చేస్తే 10 lakhs by 5,40,000 ఎంత 1.85. ఏమిది ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. అర్థమైందమ్మా టాపిక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఫార్ములాస్ని, టర్న్ ఓవర్ రేషియోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అర్థమైందా ఏవేవి వస్తాయో.